ఆయన బ్రో ఎట్లా అనిపించింది కల్కి మూవీ? బాక్స్ అమ్మ మొగుడు వచ్చేసాడు. మళ్ళీ వచ్చేసింది మా పెద్ద కట్అవుట్. మా హాలీవుడ్ని బాలీవుడ్ని షేక్ చేయడానికి టాలీవుడ్ నుంచి వచ్చేసింది కట్అవుట్. రాసి పెట్టుకోండి భయ్యా, కల్కి మామూలు లేదు. నాగశ్విన్ గారు చెప్పినప్పుడే మేము అనుకోవాలి అది ఇదే మిస్టేక్. ఇప్పుడు కరెక్ట్ అయింది, అది మేము చూసినాం. ఆ చైర్లు గీర్లు ఎగరేస్తే లోపల థియేటర్లు అన్ని స్మాష్. మాస్ థియేటర్లు అయితే నువ్వు చూడాల్సిన అవసరం లేదు భయ్యా. అన్న ఆయన బాడీ, ఆయన బాక్స్ ఆఫీస్ అన్న, ఆయన బాడీ బాక్స్ ఆఫీస్ అన్న. అన్న ఆయన టచ్ అన్న, ఆయన బాడీని కంపేర్ చేయడానికి లేదు. టాలీవుడ్ ద నెంబర్ 1 బాడీ కట్అవుట్ కానీ ఆ హీరో ఫేస్ కట్టే కానీ హాలీవుడ్ లో రికార్డులు అనే బ్రేక్ బ్రో కల్కితో చేస్తారన్నా, చేస్తారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా వెళ్ళింది మన తెలుగు ఇండస్ట్రీ. ఇప్పుడు వెళ్తుంది హాలీవుడ్ దృష్టిలో కూడా వెళ్తుంది, వెళ్ళింది ఆల్రెడీ. ఫస్ట్ రోజు చూడండి అన్న, సలార్ వేరే అన్న. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ వేరే, ఈయన డైరెక్షన్ వేరే, అది వేరు, అది సూపర్. అది అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్కటి నడుస్తుంటుంది, ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటే ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది. దాని రికార్డులు దానివే, దీని రికార్డులు దీనివి అన్న. హైలైట్ అన్న, ఒక్కొక్కరు బట్టలు చింపుకుంటారు అన్న సినిమా చూస్తే. నిజంగా సూపర్. నిజంగా అయితే విఎఫ్ఎక్స్ ఆది పురుష్ లాగా ఉన్నాయని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏమంటారు ఈ సినిమా అన్న? నిజంగా నాకు ప్రభాస్ గారు అనుకుంటే నాకు చాలా ఇష్టమే. నిజంగా చెప్తున్నా, ఆ సినిమాకి దీనికి కంపేర్ చేయొద్దన్న ప్లీజ్. ఈ సినిమా మాత్రం అన్న చూడండి, మీరు రండి భయ్యా రండి. నిజంగా చెప్తున్నా, మామూలుగా లేదు. మాస్ ఫైట్లు అన్నీ. ప్రభాస్ గారు వాక్ చేస్తే చాలు కుర్చీలు ఎగరేస్తారు లోపల, అట్లునే ఆయన బాడీ, ఆయన ఎంట్రెన్స్. అబ్బా నాగశ్విన్ గారు మామూలుగా చూపించలేదు భయ్యా. నేనైతే ఫుల్ ఎంత అయిపోయినా మూవీకి అయితే. మరి దీపికా పదుకోని గారు ఎలా చేశారనుకుంటున్నారు? ఆవిడ యాక్టింగ్ చాలా బాగుందన్న, నాకైతే చాలా నైస్ అనిపించింది. నాగశ్విన్ గారు ఎవరిని ఎంత వాడాలో అంత వాడేసిరన్న. నిజంగా వాడకంలో ద బెస్ట్ డైరెక్టర్ గారు నాగశ్విన్ గారు. సూపర్, నాకైతే సూపర్ అనిపించింది.